నమస్కారం. నేను మీ గంగరాజు, ఆస్ట్రో సైకాలజిస్ట్ అండ్ ఆస్ట్రాలజర్. శ్రీ పరాభవన సంవత్సర నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అట్లానే ఈ సంవత్సరం 12 రాసుల వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు విపులంగా పరిశీలిద్దాం. సింహరాశి, సింహలగ్నం వారి నూతన సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చెక్ చేద్దాం. అట్లానే ఇప్పుడు మెయిన్గా చెప్పాలి అంటే సింహరాశి, సింహలగ్నం పీపుల్ అనేది వాళ్ళు చాలా ధైర్యంగా, ఉత్సాహంగా, ఆత్మ అనేది వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో మెయిన్గా చెప్పాలి అంటే వాళ్ళకి గురువు వచ్చేసి మిథునంలో ఉన్నాడు, అట్లానే శని మీనంలో ఉన్నాడు. సింహరాశి వారికి కలిసి రాని అంశాలు, కలిసి వచ్చే అంశాలు మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. అట్లానే వీళ్ళకి మెయిన్గా వీళ్ళు యాక్చువల్గానే ధైర్యంగా ఉండే వ్యక్తులు కాబట్టి ఈ సంవత్సరం గురువు తన 5th లుక్తోని 3rd హౌస్ను చూస్తున్నాడు కాబట్టి గురువు ఆశీర్వాదం అనేది ఎక్కువగా వీళ్ళకి ఉంది. ఆ విధంగానే చూసుకుంటే వీళ్ళకి ధైర్య ఉత్సాహాలు కానివ్వండి, తర్వాత కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళడం కానివ్వండి, దూసుకెళ్ళిపోతారు ఈ సంవత్సరం. తప్పకుండా ముందుకి ఏ పని అనుకున్నా సరే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనపడతా ఉంది. అట్లానే తనకంటే చిన్న వాళ్ళతోని వీళ్ళకి మంచి కోఆపరేషన్, చిన్న వాళ్ళ కోఆపరేషన్ బాగా కలిసి వస్తుంది. తర్వాత మంచి మంచి శుభవార్తలు అనేది వీళ్ళు వినే అవకాశం ఎక్కువగా కనపడతా ఉంది. అట్లానే వీళ్ళు దగ్గర ప్రయాణాలు బాగా చేయటం, తర్వాత కోర్టు విషయాలు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, ఎటువంటి లేకపోవడం అనేది వీళ్ళకి బాగా కలిసి వచ్చే అంశం. అట్లానే సంతానపరంగా ఒక రకంగా చెప్పాలి అంటే వీళ్ళకి సంతానపరంగా కూడా బాగానే కలిసి వస్తుంది. సంతానం తన మాట వినడం కానివ్వండి, సంతాన అభివృద్ధి కానివ్వండి, వీళ్ళకి పేరు ప్రతిష్టలు, డెవలప్మెంట్ అనేది కానివ్వండి వీళ్ళకి మంచిగా కలిసి వస్తుంది. అట్లానే అక్కడ ఏంటంటే శని తన 10th లుక్తో చూస్తున్నాడు కాబట్టి అక్కడ ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి. సంతానం పరంగా వాళ్ళు ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి కొన్ని. సరే, మెయిన్గా చెప్పాలి అంటే తర్వాత వచ్చేసి 7th హౌస్. వీళ్ళకి గురువు తన 9th లుక్తో 7th హౌస్ను చూస్తున్నాడు. 7th హౌస్ అంటేనే భార్య లేదా భర్త, అక్కడ వచ్చేసి పార్ట్నర్షిప్ సంబంధించింది. ఈ సంవత్సరం వీళ్ళు ఆరోగ్యపరంగా కానివ్వండి, భార్యాభర్తల ఆరోగ్యం కానివ్వండి మంచిగా ఉంటుంది. తర్వాత భార్యాభర్తల అన్యోన్యత, అనుకూలత అనేది బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి పార్ట్నర్షిప్ విషయాల్లో మెయిన్గా చెప్పాలి అంటే వీళ్ళు హ్యాపీగా ఈ సంవత్సరం పార్ట్నర్షిప్ విషయాల్లో ఎంటర్ కావచ్చు. ఎంటర్ అయినా సరే ఎటువంటి ఇబ్బంది అనేది వీళ్ళకి లేదు. తర్వాత చెప్పాలి అంటే విందులు, వినోదాలు, తర్వాత సమయానికి నిద్ర కానివ్వండి, సమయానికి భోజనం కానివ్వండి, ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉండగలుగుతారు. తర్వాత వీళ్ళకి కలిసి రాని అంశాలు అని అంటూ ఉంటే మెయిన్గా వీళ్ళకి ఏంటంటే వీళ్ళు కొద్దిగా స్ట్రైట్ ఫార్వర్డ్ మనస్తత్వం, దురుసు అనకూడదు, స్ట్రైట్ ఫార్వర్డ్. ఏదున్నా నిజాయితీ అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ధర్మాన్ని బాగా పాటిస్తారు. తర్వాత నీతి నిజాయితీ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే కొండ బద్దలు కొట్టినట్టుగా ముఖం మీదనే మాట్లాడతారు. కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళకి కొద్దిగా అదుపులో ఉంచుకోవాల్సిన విషయం మాట విషయంలో కానివ్వండి. తర్వాత వీళ్ళకి 2nd హౌస్లో శని తన బ్యాడ్ లుక్తోని 7th లుక్తో చూస్తున్నాడు కాబట్టి వీళ్ళకి 2nd హౌస్లో కలిసి రాని అంశం ఏంటంటే మాట తీరులో కొద్దిగా నిలకడ లేకపోవడం, తర్వాత కుటుంబానికి సమయాన్ని కేటాయించడానికి వీళ్ళకి సమయం లేకపోవడం, తర్వాత వాళ్ళ మీద ప్రేమ ఉన్నప్పటికీ చూపించలేని పరిస్థితి, తర్వాత వీళ్ళకి వచ్చేసి సమయానికి డబ్బు అందకపోవడం, చాలా ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా సమయానికి డబ్బు అందకపోవడం కానివ్వండి, ఈ విధంగా ఇబ్బంది పడే అవకాశాలు అనేది ఉంది. తర్వాత వీళ్ళకి సంతానం వల్ల కొన్ని ఇబ్బందులు, ఇందాక చెప్పాను కదా, సంతానం వల్ల మంచి ఉన్నప్పటికీ కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం కూడా ఎక్కువగా కనపడతా ఉంది. ఎందుకంటే కొంతమంది వీళ్ళ జన్మజాతకాన్ని మనం పరిశీలించినట్లయితే ఇంకా క్షుణ్ణంగా చెప్పొచ్చు. కాకపోతే సంతానపరంగా ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయంటే సంతానం వీళ్ళ మాట వినకపోవడం కానివ్వండి, ఎదురు తిరగడం కానివ్వండి, వాళ్ళు సొంతంగా ఏదేదో ఐడియాలు చేసి ఏదో చేద్దాం అనుకొని వాళ్ళు బోల్తా పడటం, దానివల్ల ఆర్థిక నష్టం కానివ్వండి, మానసిక ఇబ్బంది కానివ్వండి వీళ్ళు చాలా ఫేస్ చేసే అవకాశం ఉంది. తర్వాత మెయిన్గా చెప్పాలి అంటే వీళ్ళకి శని మీనరాశిలో 8th హౌస్లోనే అక్కడే ఉన్నాడు. కానీ అందువలన ఎందుకంటే సింహలగ్నం వారికి, సింహరాశి వాళ్ళకి శని వచ్చి పాపగ్రహం కాబట్టి అక్కడ 8th హౌస్లో ఉండడం అనేది చాలా 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 ప్రమాదం. అష్టమంలో ఉన్నాడు శని అంటే తప్పకుండా చాలా ఇబ్బందిని గురి చేస్తాడు. ఎందుకంటే గోచారంలో అష్టమంలో మీనంలో ఉన్నాడు కాబట్టి సింహలగ్నానికి, సింహరాశికి అక్కడ మనం తప్పకుండా అనుకోని గండాలు కానివ్వండి, యాక్సిడెంట్లు కానివ్వండి, ప్రాణానికి సంబంధించిన అంటే అకాల మృత్యు దోషాలు అనేది చాలా కనబడుతున్నాయి అక్కడ. అకాల మృత్యు దోషాలు, తర్వాత మనం ఏదైనా అనుకుంటే ఆ పని కాకపోవడం కానివ్వండి, కోర్టు సమస్యలు, ముఖ్యంగా చెప్పాలంటే కోర్టు విషయాలు, కోర్టులో అనుకోని కేసులు కానివ్వండి, కోర్టులు సంబంధించిన విషయాలు కానివ్వండి, కోర్టు సంబంధించిన విషయాల్లో వాళ్ళకి రిజల్ట్ అనుకూలంగా లేకపోవడం కానివ్వండి, ఇవన్నీ జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని మీ జన్మజాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే
తప్పకుండా దీంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పరిహారాలు ఉన్నాయి, ఇది ప్రారంభ కర్మ ప్రకారంగా ఉందా లేదంటే మనం తొలగించుకునే అవకాశం ఉందా అనేది కూడా మనం తప్పకుండా మనం క్షుణ్ణంగా పరిశీలించి చెప్పొచ్చు. మీరు ఒకవేళ నాకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి నాతో మాట్లాడినట్లయితే నేనే స్వయంగా దీన్ని పరిశీలించి మీకు మంచి పరిహారాలు, పూజలు ఇవన్నీ కూడా మీకు తెలియజేయగలను.